గోదావరి ఎక్కడ, పట్టుసీమ ఎక్కడ, ఎక్కడ తమ్మాలపల్లి, ఎక్కడ నీళ్లు, మా రైతులకందరికీ నీళ్ళు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. మేము సుఖ సంతోషాలుగా ఉండాము. ఆవులు, మేకలు, మనుషులు, గువ్వలు అన్నీ నీళ్లు తాగుతూ ఉన్నాయి. మా బోర్లన్నీ మళ్ళా చెమ్మ వచ్చినాయి. మేము పొలాలు పండించుకుంటున్నాము. మేము ఇంతవరకు ఈ కళ కనలేదు. మేము చంద్రబాబు నాయుడు నీళ్లు తెప్పిస్తారని చెప్పి మేము కళ కనలేదు. ఒక దేవునితో సమానంగా మేము కొలుచుకుంటున్నాం. ఫోటోలు పెట్టుకొని పైన పూజించుకుంటున్నాం. మేము రైతులమందరము, జీవాలోళ్ళమందరము. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని మేము ఓటేసి చంద్రన్న గెలిపించుకుంటాము. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడుగా మేము చేసుకుని మా ఇంట్లో పటాలు కట్టుకొని ఆనాడు ఎన్టీ రామారావు, ఈనాడు చంద్రబాబు పటాలు పెట్టుకొని మేము పూజించుకొని మా రైతులు మేమందరము బెంగళూరుకి, మద్రాసుకు, హైదరాబాదుకు ఇట్లా కూలికి పోయి బేల్దారి పనులు చేసుకొని మేము చేయలేక మా కండలు ఎమ్మకలన్నీ పోయినాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు మా పేదవాళ్ళ మీద గురించి, మా రైతుల మీద గురించి మమ్మల్ని నీళ్లు తెప్పించి ఈరోజు సుఖ సంతోషాలుగా మా భార్య, బిడ్డలు, పెద్ద తల్లిదండ్రులు అందరము బాగున్నాము. సంతోషంగా అందరము వచ్చి పూజలు చేసుకొని, పురస్కారాలు చేసుకొని నీళ్లను బాగా సంతోషంగా మేము జీవించుకుంటున్నాము. మాకేమి కరువు అనేది లేదు. మా అంగల్లో మా తమ్మాలపల్లి తాలూకా కరువు అనేది లేదు. నీళ్ళు అనేది నీళ్ళు తెప్పించే కొద్దిగా ఒక లక్షలతో సమానం మాకు ప్రాణం అయిపోయింది. మా డబ్బులు మా విలువలు కూడాను ₹1,00,000 విలువ అయిపోతే 5 లక్షల రూపాయలు విలువ వచ్చినది. మేము లక్షణంగా ఒక పువ్వు అమ్మము, సెంట్ అమ్మము. మా భార్య బిడ్డలు తరతరాలుగా తినే శక్తి చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేసి నీళ్ళు తెప్పించారు. ఇంటి నివారణ నీళ్ళు. మళ్ళీ మేము తెల్లారి 6 గంటలకు వచ్చిన నిద్ర లేదు. తెల్లారి 6 గంటలకు వచ్చి లక్షణంగా పొలాల కాడికి వచ్చి సంతోషంగా చూసి గట్టి మీద ఉండి మగాళ్ళ కాడ ఇక్కడనే కడుక్కుంటున్నాము. ఇంట్లో నీళ్ళు మగాళ్ళు కడుక్కుంటే ఇంటి తక్కువ చూసుకొని కడుక్కొని చెప్పి ఆడవాళ్ళు కూడా అంటానే కానీ ఇంకేం భయం లేదే, మన చంద్రన్న నీళ్ళు తెప్పించినాడు. ఎన్ని నీళ్ళు అయినా కానీ మనకు సహాయం అవుతుంది. ఎంత మంది కడుక్కున్నా కానీ, ఎంతమంది మన ఇంటికి వచ్చినా కానీ, పోసుకున్నా తాగేదానికని పొలాలకు అన్నిటికీ అనుకూలంగా మనకు ఉన్నాయి. మీరేం భయపడక్కర్లేదని చెప్పి మా భార్య, మా బిడ్డలకు అందరికీ నేను చెప్పినాను. అంతకుముందు నీళ్ళు లేవని కొట్టాడుకుంటాను. తక్కువగా కాళ్ళు మంగ అడగండి, స్నానం తక్కువ చేయండి. ఇప్పుడు ఎన్నైనా పోసుకోవచ్చు, ఎన్నైనా తాగొచ్చు, ఎంతమంది వచ్చినా కానీ సహాయం చేయొచ్చు. నీళ్ళు ఉన్నాయి మాకు. చంద్రబాబు నాయుడు పుణ్యమని మాకు నీళ్ళు వచ్చినాయి. అతన్ని ఒక దేవుడిగా కొలుసుకుంటున్నాము. ఏ దేవుళ్ళు చేయండి. ఈ 3 ఏళ్ళ ముంటి ఎండలు కాసి ఎడారైపోయి భూములు చీలిపోయి 3 ఏళ్ళ ముంటి రైతులు వెళ్ళిపోయినాము. ఈ పొద్దు ఏ దేవుడు కురిపించండి, ఈ మహానుభావుడు ఇతని దేవుడే అని మేము కొలుచుకుంటున్నాము. ఇన్నేళ్ళు ముంటున్నా కానీ ఒక వర్షం వల్ల ఒక ఏ దేవుడు మాకు కరుణిలా. ఈ చంద్రబాబు నాయుడు దేవుడు మాకు కరుణ ఇచ్చినాడు. మేము నీళ్లు సుఖసంతాలుగా బాగా లక్షణంగా మేము ఉన్నాము. మా భార్య బిడ్డను బాగా సాక్కుంటాము. మా కరువు అనేది లేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.